ఇందాక మీతో ఉన్న ఆ పిల్ల అనాథేనా? ఆ, అవునండి. ఆ పాప అనాథ. ఆ? అంటే ఆ పాపకి ఎవరూ లేరు అంటారు. ఎవరూ లేని వాళ్ళని అనాథ అంటారు కదమ్మా. ఆ, మరి ఇందాక పాప వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది అని చెప్పింది. ఆవిడ పాప అమ్మ కాదు, ఆశ్రమంలో టీచర్. ఓహో, టీచరా? సరే, అయితే నేను అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉంటాను. ఎందుకండి? మీరక్కడ ఏం దాచారో చూస్తాను. దాచడం ఏంటి? ఐ మీన్, ఆశ్రమాన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూస్తాను. ఎంతైనా అది నేను పెరిగిన ఆశ్రమమే కదా. ఏం రాజుగారు, ఆ అనాథ జాగ్రత్త. ఆ, ఏమన్నారు? ఆ పిల్ల జాగ్రత్త అని అంటున్నాను. అసలే ఎవ్వరూ లేని అనాథ కదా, కంటికి రెప్పలా కాపాడుకోండి. యదమా పద. ఇదేంటి మనోహరి పిల్లల్ని చూస్తుంది? మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేస్తుందా ఏంటి? మనోహరి, ఏంటి? ఆ పిల్లల వంక అలా చూస్తున్నావు? మళ్ళీ అమ్ముకి స్పాట్ అని పెట్టబోతున్నావా? ఎందుకంటున్నావు? ఎందుకంటావేంటి? 5 ఏళ్ల క్రితం నువ్వు పెట్టిన భయంతోనే కదా బాగి బిడ్డను తీసుకొని దూరంగా పారిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చింది. బాగిని దూరంగా తరమాలి అంటే అమ్ముకేదన్నా జరగాలి కదా. అప్పుడే కదా బాగీలో మళ్ళీ భయం మొదలవుతుంది. భాగీలో భయం మొదలవ్వడం కాదు, ఇప్పటికే ఉన్న భయం రెట్టింపవ్వాలి. నేను అదే చెప్తున్నాను మనోహరి. ఈ రోజు ఈ పిల్లలు స్కూల్లో ఆ చిన్నపిల్లని కలిశారు కదా. ఆ విషయం భాగీకి తెలీదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా. మనమే తెలిసేలా చేయాలి. ఈ పిల్లలు ఆ చిన్నపిల్ల కలిసిపోయారని భాగీకి అర్థమవ్వాలి. ఆ తర్వాత భాగీలో భయం పెంచాలి. అదెలా చేస్తావు? సింపుల్. ఈరోజు అంజుతో ఆరు పాప ఇంటికొస్తుంది. ఆ పిల్ల ఇక్కడ ఉండగానే అమ్ముకి పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే అమ్ముని ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. ప్రాణం ఉంటుందా పోతుందా అనే సిచ్యువేషన్ వస్తుంది. ఈ న్యూస్ ఆ భాగీకి చేరేలా చేస్తాను. అది అమ్ము దగ్గరికి రాలేక, అమరేంద్ర దగ్గరకొచ్చి 7 ఏళ్ల గడువు గురించి చెప్పలేక సతమతమవుతూ కుమ్మిలిపోతుంది. ఆరు పాప ఇంటికి రావడం వల్లే అమ్ము కల జరిగిందని భాగి అనుకుంటుంది. భయంతో పాపం తీసుకుని దూరంగా పారిపోతుంది. ప్లాన్ అయితే బాగుంది, కానీ 2 ఏళ్ల తర్వాతైనా బాగి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా. రాదు, రాకూడదు. బుజ్జమ్మ, అంత చిన్న బాక్స్ తెచ్చుకున్నావేంటి? ఆ కొంచెం సరిపోతుందా? నేను చిన్నపిల్లను కదా, ఎక్కువ తినను. ఇది చాలు. అంత తక్కువ తింటే ఎలా? నా లంచ్ షేర్ చేసుకుందాం. కాకపోతే పెద్ద టేస్ట్ ఉండదు. ఆ యాదమ్మకి వంట చేయడం రాదు, మనోహరి ఆంటీకి అస్సలు రాదు. అయితే నా లంచ్ తిను, చాలా బాగుంటుంది. అంత బాగుంటుందా? కొంచెం టేస్ట్ చేయి.
టేస్ట్ అచ్చం మిస్సమ్మ చేసిన వంటలా ఉంది. అక్క ఏంటి అలా అయిపోయా? టేస్ట్ బాగాలేదా? ఇదెవరు చేశారు? ఇంకెవరు? మా అమ్మే. మీ అమ్మ? అవును, మా అమ్మే చేసింది. ఏ మీ అమ్మ పేరేంటి? మా అమ్మ పేరు బుజ్జమ్మ, స్కూల్లో ఎవరైనా నా పేరు అడిగితే సుమతి అని చెప్పు. అదేంటి? నీ పేరు బాగమతి కదా, సుమతి అని ఎందుకు చెప్పాలి? ఆ, ఎందుకో తర్వాత చెప్తాను. నా అసలు పేరు ఎవరు అడిగినా చెప్పుకు. ఓకే. బుజ్జమ్మ, మీ అమ్మ పేరేంటి? సుమతి. తను ఎలా ఉంటుంది? అమ్మ ఎలా ఉంటుంది? అమ్మలాగే ఉంటుంది. మీ అమ్మ ఫోన్ నంబర్ ఉందా? లేదు, తాతయ్య నంబర్ ఉంది. ఒకసారి ఇస్తావా? ఎందుకు? ఊరికే. సరే. ఇదిగో అక్క. సరే బుజ్జమ్మ, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. సరే అక్క.